అక్బర్ తన మంత్రులతో పాటు సభలో ఉన్నారు. ఈరోజు సభకు బీర్బల్ రాలేదు. ఎందుకని? దయచేసి నన్ను మన్నించండి మహారాజా. మీరు రావడానికి ముందే నేను రాకుండా మీరు వచ్చిన తర్వాత వచ్చినందుకు చాలా బాధపడుతున్నాను. అదేం పర్వాలేదు బీర్బల్. ఎందుకని ఈరోజు ఆలస్యమైంది? మా అబ్బాయి వయసు 4 సంవత్సరాలు. అతను ఆడుకునే బొమ్మ విరిగిపోయింది. దాన్ని బాగుచేసి ఇచ్చేంత వరకు మా అబ్బాయి నన్ను బయటికి పంపలేదు. బీర్బల్ ఒక బిడ్డని సముదాయించలేకపోయాడా? నవ్వు వస్తుంది. ఒక అబ్బాయిని సముదాయించలేకపోయాడు బీర్బల్. ఒక్క విషయం మహారాజా, కొన్ని సమయాల్లో ఈ పసివాళ్లను ఆ దేవుడు సైతం సముదాయించలేని పరిస్థితి తప్పకుండా వస్తుంది. ఏం పర్వాలేదు, నువ్వు ఇంటికి వెళ్ళి ఆ బిడ్డని తీసుకురా, నేను సముదాయిస్తాను. ఆ మరుసటి రోజు బీర్బల్ తన కుమారుణ్ణి అక్బర్ వద్దకు తీసుకొచ్చాడు. రే చిట్టి నాన్న, నువ్వు ఏదైనా భోంచేస్తావా? అవును మహారాజా. అలాగే అడుగు, సిగ్గుపడొద్దు. నువ్వు ఏం తింటావు? నాకు చెరుకు ముక్కలంటే ఇస్తారా? అవంటే నాకు చాలా ఇష్టం. ఒక సేవకుడు ఆ పిల్లవాడికి చెరుకు ముక్కను తీసుకొచ్చి ఇచ్చాడు. వీటినెందుకు కోశారు? నాకు పూర్తి చెరుకర్ర కావాలి. అలాగే, నువ్వు ముందు ఈ ముక్కల్ని తీసుకుపోయి మొత్తంగా తీసుకురా. వద్దు, నాకు ఇదే కావాలి, వేరేది వద్దు. నా చిట్టి నాన్న, ఇప్పుడే కదా నువ్వు మొత్తంగా ఒక చెరుకు ముక్క కావాలన్నావు. అవును అన్నాను. నాకు పూర్తిగా ఉన్న చెరుకర్ర కావాలి, కానీ ఈ చెరుకు ముక్కల్ని మళ్ళీ అతికించండి. అలా మనం చేయలేము బిడ్డ, నువ్వు వేరే తీసుకో. వద్దు వద్దు వద్దు, నాకు ఇదే కావాలి. ఎందుకు మీరు చెరుకర్రని కోసారు? వెంటనే అతికించండి. నువ్వు వేరే ఏదైనా కోరుకో, నీకు తప్పక లభిస్తుంది. ముందు ఏడుపు ఆపు, నువ్వు చాలా మంచివాడివి. వద్దు, నాకు వేరేది వద్దు, నాకు అదే కావాలి. వెంటనే నాకు చెరుకర్రని తీసుకురండి. ఓరి దేవుడా, నేను ఒప్పుకుంటాను, ముందు వీన్ని తీసుకువెళ్ళండి. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు బీర్బల్. కొన్ని సమయాల్లో మనం ఇలాంటి పాపల్ని సముదాయించలేము, మనమే ఒప్పుకోవాలి ఓటమిని. కృతజ్ఞతలు మహారాజా.